మా దర్శనము కోరి వేచి ఉంటిరా. మా కోసం జ్ఞానులు కూడా వచ్చి ఉంటిరా. మమ్మును మించిన జ్ఞానులు ఉంటిరా. ఏది వారిని ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. జయము జయము మహారాజా, జయము జయము. అఖండ జ్ఞాన సంపన్నులైన తూర్పు దేశపు జ్ఞానులకు స్వాగతం, సుస్వాగతం. ఆశీనులు కండి. మీ రాకకు గల కారణం ఏంటి? మీ దేశమున ఇంతమంది జ్ఞానులుంటిరా. మా దేశమున మేమొక్కరిమే జ్ఞానులం. అది సరే జ్ఞానులారా, మీ రాకకు గల కారణం ఏమిటి? రాజోత్తమ, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? యూదులకు రాజా? యూదులకు రాజు నేనుండగా వేరొక రాజు పుట్టుటగా? మహారాజా, ఆయన తేజో నక్షత్రం చూపిన బాటలోనే మేము ఇచ్చటికి ఎత్తించి తిమి. తేజో నక్షత్రమా? ఇది ఎంతయో చిత్రముగానున్నది. మహారాజా, మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఇది ఎంతయో చిత్రముగానున్నది. మంత్రివర్య, వెంటనే శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రవేశపెట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు లేఖనాల ద్వారా మనకు తెలియజేయుడి. చిత్తం ప్రభు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. వెంటనే శాస్త్రులు ప్రధాన యాజకులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయం జయం మహారాజా, జయం జయం. శాస్త్రులారా, యూదులుగా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏతించిరి. మీరు మీ లేఖనాలను పరిశీలించి ఆ విషయమును మాకు వెంటనే తెలియజేయండి. చిత్తం ప్రభు. చిత్తం మహారాజా, ఈ విషయము ధర్మశాస్త్రమందే ప్రవక్తుల ద్వారా రాయబడి ఉన్నది. ఎలా అనగా, యూదయ దేశపు బెత్లెహేము, నీవు యూద ప్రధానములో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవు అధిపతి నీలో నుండి వచ్చును అని శాస్త్రములో రాయబడి ఉన్నది. శభాష్ శాస్త్రులారా, మాకు మీ లేఖనమును గురించి చెప్పినందుకు ఈ చిన్ని కానుక. విన్నారుగా జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువుని పూజించి మాకును ఆ వర్తమానము తెలియజేయండి. మేమును వెళ్ళి ఆ శిశువుని పూజించి దర్శించి వచ్చేదాం. మహామంత్రి, వీరిని పంపిరండి. చిత్తం ప్రభు.